he revealed himself as a healer. దేవుడు తనను తాను యెహోవా రఫాగా యెహోవా రాఫాగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ఆ నీటిని చేదైన అనుభవాలను మార్చి ఒక కొమ్మను నరికి అందులో వేయగా అది మధురంగా మార్చబడింది. యెహోవా అనే నామములో అనేక గుణగణాలు ఉండగా ఆయా సందర్భాల్లో తనను తాను అనేక రకాలుగా తన ప్రజలకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఈ ఎపిసోడ్ లో he revealed himself as a healer. యెహోవా రాఫా. ఆమేన్. మిమ్మల్ని స్వస్థపరచును గాక. చేదైన మీ జీవిత అనుభవాలను మాధుర్యముగా నా దేవుడు ఈ ఉదయ కాలంలో మార్చును గాక. హల్లెలూయా. చెప్పకపోతే నేనేమని అనుకుంటాను అన్నట్టుగా కొంతమంది ఆమేన్ అంటున్నారు. హృదయ అంతరంగంలోనూ చూస్తుంది, అది లోకడుపులోనూ చూస్తుంది. ఆమేన్ అండి. హల్లెలూయా. ఊరికి చెప్పలేదు, ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు ఆయన. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలోకి వస్తారా? ఒక వాగ్దానం రాయబడింది, ఐజియా చాప్టర్ 53 verse 5. నేను 3 అంశాల మీద మాట్లాడాలి త్వరగా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనము through his stripes we were healed. Receiving the healing through his stripes. ఆయన గాయములు నిజమైతే, చూడండి, ఆయన గాయములు నిజమైతే, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. ఈ ఉదయం మీరు విశ్వసించండి. ఎప్పుడో కానీ ఇలాగా స్వస్థత గురించి పెద్దగా మాట్లాడడం. ఇది చూడండి, విశ్వసించండి. దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నా డాక్టర్లు ఒకవేళ వారి పరిజ్ఞానంతో ఈ జీవితకాలం అంతా ఇది తొలగిపోదని చెప్పినా కూడా నమ్మకమైన దేవుడు ఒకడు ఉన్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. మీరు నమ్మండి, మీ జీవితంలో స్వస్థతను పొందండి. ఆమేన్. ఇది వాగ్దానం. ఇది ఆయన పొందిన గాయముల ద్వారా. ఒకడు మార్కు సువార్తలో తీయాల్సిన అవసరం లేదు, ఒకడు పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మొదటి అధ్యాయం 40 నుంచి 44 వచనాల్లో ఈ ఉదాంతం ఉంటుంది. పరిగెత్తుకుని వచ్చి వాడు అంటున్నాడు కుష్ఠరోగి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను, చెప్పండి అందరూ, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యి, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు. ప్రభు ఏమన్నాడు? చెప్పండి, ప్రభు ఏమన్నాడు? మనం అందరం కూడా స్వస్థత పొందడం, ఆరోగ్యంగా ఉండడం, లాంగ్ లైఫ్, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించటం, ఆ సంవత్సరాల్లో కృపాక్షేమాలు కలిగి ఉండటం, ఇది దేవుని యొక్క చిత్తం. ఆమేన్. మీరు రోగాలతో బాధపడుతున్నప్పుడు నెగటివ్ మైండ్ తో ఉండొద్దండి. శోధిస్తున్నాడేమో, శోధించబడుతున్నానేమో, ఒకవేళ నా జీవితంలో దేవుడు అనుమతించాడేమో. పౌలు అంతటి వాడి కడుపు జబ్బుతో బాధపడ్డాడంట, తిమోతి కూడా కడుపు జబ్బుతో బాధపడ్డాడంట, అది సాతాను దూతగా ఉంచబడిందంట, ప్రభు పెట్టిన ఒక ముళ్ళంట, నేను కూడా అనుభవించక తప్పదు. పౌలంతటి వాడే అని పోల్చుకోవద్దు. మీరు ఎవరు చెప్పారు మీకు? మీరు అడుగుతూ ఉండండి. ఆమేన్. హల్లెలూయా. స్పష్టంగా దేవుడు మీకు బయలుపరిస్తే, నా కృప నీకు చాలు అంటే ఓకే. మీకుగా ముందే అనుభవాలకు వెళ్ళకండి. ఇది అనుభవించక తప్పదు, ఇది ఇక తీరదు అని అనకండి. మీరు ట్రై యువర్ గాడ్. ఆమేన్. నీ దేవుని ట్రై చేయి. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నేను మొదటి అంశంగా ఫిజికల్ హీలింగ్ గురించి మాట్లాడుతున్నాను. దైవికమైనటువంటి ఈ స్వస్థత, మన శరీరాలకు సంబంధించిన స్వస్థత దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అయితే ఆయన అంటున్నాడు, నీవు నా మాట విని నన్ను సేవించిన యెడల నేను నిన్ను స్వస్థత పొందకుండా ఏదైనా ప్రవక్త చెప్పినట్టుగా ఒకవేళ రక్షించగలగా నా చేతులు కొరచగలేదు, వినడానికి నా చెవులు మందం కాలేదు, నీ అతిక్రమము లేదు, నాకు నీకు మధ్యగా అడ్డుగా ఉన్నాయి, విని స్వస్థత పొందనట్టుగా మీరు హృదయములు క్రొవ్వినవి అనే మాటలు ఎక్కడైనా అంతరంగంలో వినబడితే మనకు మనంగా సరి చేసుకుంటూ ఈ స్వస్థతకు మనం సమీపంగా వెళ్ళాలి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు జన సమూహములను చూసి ఏకాంత ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చాడు. వచ్చేసరికి ఆయన వెతుకుంటూ 1000 మంది ప్రోగయ్యారు. అక్కడ 1000 మంది ప్రోగయ్యారు.
ఆయన రాగానే వాక్యం ఏం రాశారంటే, వెన్ హీ సా ద మల్టిట్యూడ్స్ హీ మూవ్డ్ విత్ కంపాషన్ హీ హీల్డ్ మెనీ. ఆయన అనేకులను చూచెను, వారి మీద కనికరపడి. వారు అడగలేదు, ఇంకా వారిని చూశాడు. చూడగానే వారి స్థితిగతులు తెలిసిపోతున్నాయి. ఐశ్వర్యం ఉంది, ఉద్యోగం ఉంది, కుటుంబం ఉంది, కానీ ఆరోగ్యం లేకపోతే నీకు సంతోషం ఉండదు కదా. వారిని చూసి కనికరపడి వెంటనే రోగులైన వారిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఇది కొద్దిగా శరీర సంబంధమైనటువంటి స్వస్థత గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే ఈ మాటలతోనే ఇంత పెద్ద వాగ్దానం సాటిస్ఫై అవ్వట్లేదు. దేవుడు ఇంత పెద్ద మాట చెప్పాడు, నేను నిన్ను స్వస్థపరచు యెహోవా అని అన్నానంటే కేవలం శరీర సంబంధమైనటువంటి స్వస్థత మాత్రమే కాదు, ఏదో ఇక్కడ దాచబడి ఉంది అని ఆలోచించినప్పుడు ఇర్మియా గ్రంథంలోకి రండి. 30వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. లోతుకి వెళ్తున్న కొలది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు అవసరమై ఉన్నాయి. అందరు తీయండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం చదువు. వారు ఎవరినో లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను. స్తోత్రం చెప్పండి. నాకు మీరు నా ప్రసంగం వింటున్నప్పుడు నేను పరమాత్మ చెబుతాను, ఎలాగ బైబిల్ చదవాలో కూడా మీరు నేర్చుకోగలగాలి. అంత లోతుగా మీరు ఆలోచన చేయాలి. పై వచనంలో ఏం రాశాడు చెప్పండి, స్పీడ్గా చెప్పాలి, చదువు. ఎవరును లక్ష్య పెట్టని సియోను వెలివేయబడింది. అలాంటి దానికి ఏం కావాలి? స్వస్థత కావాలా? ఏంటి ప్రభు వేరుగా మాట్లాడుతున్నాడా? సందర్భానికి అనుకూలంగా లేదండి అది. ఇదిగో సియోను, నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, నేను స్వస్థపరిచి యెహోవా నేనంటే సబబు. సియోను స్టేటస్ ఏంటి? అందరూ వెలివేశారంట, ఎవరు జ్ఞాపకము తెచ్చుకోవట్లేదు, ఎవరు ఖాతరు చేయట్లేదు, విలువనివ్వట్లేదు. విడనాడబడిన దానిగా, వెలివేయబడిన దానిగా అందరూ పేరు పెట్టారు. అలాంటి దానికి స్వస్థత ఏంటి అవసరం? అలాంటి దానికి సమకూర్పు అవసరం. స్తోత్రం చెప్పండి. ఇంగ్లీష్ లో చక్కగా రాశారు, ఐ విల్ రిస్టోర్ యు జియాన్. ఆమేన్. ఇక్కడ స్వస్థత అనేది భౌతికమైనది మాత్రమే కాదు. నంబర్ 2, దిస్ ఈస్ ద మెంటల్ హీలింగ్. ఆమేన్. హల్లెలూయా. మానసిక సంబంధమైన, అంతరంగానికి సంబంధమైనటువంటి స్వస్థత ఇది. దేవుని పట్టణమైనటువంటి సియోను, పరిశుద్ధ పట్టణమైన సియోను, యెరూషలేము కాల్చబడి కూల్చబడి ముట్టడి దిబ్బగా మార్చబడి సామెతకు, నిందకు, అవమానానికి ఆస్పదంగా చేర్చబడి అందరూ చూస్తూ తలలూపుతూ హేళన చేస్తున్నటువంటి దినాల్లో గొప్ప అవమానముతో బుడదలో కూర్చున్నటువంటి సియోను అనుభవం, సంఘమా, కుటుంబమా, విశ్వాసి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికి చెప్పుకోలేని అవమానం, ప్రజలు నీచంగా చూస్తున్నారు, లుక్ డౌన్, ఏదో మతం పులుముతున్నారు, కులం పులుముతున్నారు, హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, వెలివేయబడినట్టుగా ఉన్నాం. ఎవరి జ్ఞాపకాల్లో లేము, మేము విలువ లేదు మాకు. I want to heal your inner wounds. Amen. ప్రజలు నిన్ను అవమానపరుస్తుండగా అంతరంగపు గాయాలతో ఉన్నావే. ఇన్నర్ బ్లీడింగ్ ఈజ్ వెరీ డేంజరస్. ఏ గాయాలు లేవండి, ఏం లేదు, వెళ్ళిపో బాగున్నావు అంటే కుదరదు. ఇన్నర్ బ్లీడింగ్ ఉంది, చంపేస్తుంది మనిషి. దానికి బ్యాండేజ్ వేయలేదు, దానికి ట్రీట్మెంట్ చేయలేదు. చూడడానికి బాగా చక్కగా బయట కనపడతాం. ఇది 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 మెంటల్ హెల్త్కి సంబంధించింది. అంతరంగంలో గాయాలు ఉన్నాయి. మీరు స్పష్టంగా ఆ కింది వచనాలు చదవండి, మీకు అర్థమవుతుంది ఎందుకు స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా స్వస్థత గురించి మాట్లాడుతున్నాడా, వారి స్థితిగతుల గురించి మాట్లాడుతున్నాడా? 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అందరూ చదవాలి. రెడీ, 1 2 గో. సంగమంతా చదవాలి. యాకోబు నివాస స్థలములను కరుణించి
ఐ విల్ బ్రింగ్ బ్యాక్, నేను ప్రజలను వెనుకకు తీసుకొస్తాను అంటున్నాడు. నేను పట్టణాన్ని మళ్ళీ కడతాను అంటున్నాడు. ఐ విల్ మల్టిప్లై, నేను విస్తరింపజేస్తాను అంటున్నాడు. ఏమండి, నేను నీ కుమారులను వారి మధ్యలో దీవిస్తాను అంటున్నాను. నీ సమాజము నేను ఎస్టాబ్లిష్ చేస్తాను అంటున్నాడు. నేను తిరిగి నీకు న్యాయాధిపతులను నియమిస్తాను అంటున్నాను. ఇవన్నీ నేను చేయగా మీరు సంభ్రమాశ్చర్యములతో వాయిద్యములు వాయిస్తూ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధానానికి మీరు మరలి వస్తారు. దట్ ఈస్ ద హీలింగ్ యు నీడ్. ఆమేన్. హల్లెలూయా. సంతోషం ఉన్న స్తోత్రం చెప్పండి. వాక్యం అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ బయటి గాయాలు ఏంటండి, హాస్పిటల్కి వెళ్తే మంచి ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు, క్షణాల్లో దినాల్లో మానిపోతుంది అంతే. మరి అంతరంగ గాయాలు చూసే వాళ్ళు ఎవరు? బయటపడకుండా చూడడానికి ఏదో ఫెయిర్గా కనపడుతూ నవ్వుకుంటూ తిరుగుతున్నామే, నటిస్తున్నామే సంఘం ఎదుట, ఏది లేనట్టు అంతరంగంలో. అందుకే ఆయన అంటాడు, హృదయాంతరంగములను పరిశీలన చేసే మనుషులు ఎదుట కనబడుతున్న చిరునవ్వు వెనక ఉన్నటువంటి ఆ బాధ, ఆ కన్నీళ్లు, ఆ దుఃఖం, ఎవరికి చెప్పుకోలేని ఆ గాయాలు, ఎవరి వల్ల, ఎవరి మాట వల్ల, ఎవరి కౌన్సిలింగ్ వల్ల, ఏ మనిషి ఆదరణ వల్ల, ఏ ప్రేమ వల్ల గుణపడని గాయాలు అంతరంగంలో ఉన్నాయి. వాటిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అవి నేను ఇలా చేస్తేనే బాగవుతాయి. ఆమె నేను నిన్ను సమకూరిస్తే, నేను స్వస్థపరిస్తే, నేను రిస్టోర్ చేస్తే, నేను ఎస్టాబ్లిష్ చేస్తే, నేను ఆశీర్వదిస్తే, నీ పిల్లల్ని స్థిరపరిస్తే, మొదట ఉన్నట్టుగా నీకు అధికారుల న్యాయాధిపతులను నియమిస్తే, యెరూషలేమును కట్టబడినట్లుగా నేను నిన్ను కట్టిస్తే, ఇవి జరిగితే తప్ప బాగుపడని పరిస్థితి ఇది. మీరు ఇర్మియా గ్రంథంలో అక్కడే 33వ అధ్యాయంలో 6వ వచనం చదువుతారా? 33:6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను. ఇది కూడా వాగ్దానపు కార్డులో మనం రాస్తాం. ఏమండి, ఇలాంటి వాగ్దానం నాకు చూడండి, వాగ్దానపు కార్డ్స్ ఉంటాయి కదా, అందులో మీకేమొస్తుంది? ఇది ఈ మాట వస్తుంది. ఏం చదువుతుంది అది? ఇదిగో నేను నీకు ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించు. నగలు చూడండి, అదొకటే మీకు దొరికింది వాగ్దానం. ఇదిగో నేను నీకు ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఇది కూడా 100% ఫిజికల్ హీలింగ్ అని అందరూ ట్రీట్ చేస్తారు. ఏంటి, నాకు ఈ వాగ్దానం వచ్చింది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకేం రోగం లేదు అనుకుంటారు. అందుకే ఒక వాగ్దానం చదివిన తర్వాత ఆ అధ్యాయం అంతా, ఆ పారాగ్రాఫ్ అంతా, ఎక్కడ ఏ సమయంలో దేవుడు ఎందుకు వాగ్దానం ఇచ్చాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆ వాగ్దానం వెనక ఆంతర్యం ఏంటి నువ్వు ఆలోచన చేయాలి. ఇక్కడ కూడా ఆరోగ్యం గురించి మాట్లాడుతూ వెంటనే 7వ వచనం అంటాడు, చెరలో ఉండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను చెరలో ఉన్న వారిని విడిపించడానికి. స్వస్థతకి ఏంటి సంబంధం? వారు విడదలనే వారికి స్వస్థత. ఆమేన్. చెరసాల్లో ఉన్నవారు విమోచన పొందడమే వారి స్వస్థత. వారి చెరసాల్లో ఉన్న దేవుని ప్రజలు, దేవుని పేరు పెట్టబడిన ప్రజలు చెరసాలలో మగ్గిపోతున్నారు. మీ దేవుడు ఏమయ్యాడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదో మీరు భలే స్తుతి ఆరాధన చేస్తారంట, కాస్త పాటలు పాడని ఎగతాళి చేస్తున్నారు. నిరవంజి చెట్లకు ఇదిగో మా యొక్క సితారాలను తగిలించాం మేము. అన్య దేశంలో యెహోవా కీర్తన ఎట్లు పాడగలుగుతాం? మా హృదయాలు విలాపారాధనతో నింపబడ్డాయి. స్థితిగతులకు వ్యతిరేకంగా ఎలాగ స్తుతించగలుగుతాం? గాయాలతో ఉన్నాం మేము, చెరలో ఉన్నాం మేము, శత్రువు అధికారం కింద బానిసలుగా ఉన్నాం. ఈ స్థితిగతులను బాగు చేసేటువంటి స్వస్థత. ఆమె నేను మిమ్మల్ని 7వ వచనం, ఇది మేము 33:7. చెరలో ఉన్నటువంటి యూదా వారిని, ఇజ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట ఉండినట్లుగా పూర్వపు స్థితి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రొఫెటిక్ గా వచ్చే ప్రతి మాటను మీరు వెంటనే తీసుకోవాలి. ఒకవేళ ప్రవచనాత్మకంగా వచ్చేటువంటి ఈ మాటకు మీలో సామర్థ్యాన్ని, మీలో భక్తిని, మీలో ఏదేదో వెతుకొద్దు. దాన్ని బట్టి కదా జరగడం. ఈ పూట నువ్వు విశ్వసిస్తే చాలు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం యాకోబు జీవితం నెరవేర్చబడడానికి, యాకోబు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది తప్పులను ఒప్పుకొని తనకు తనగా ఇజ్రాయేలు మారితే దీవిస్తానని కూర్చున్నాడా యెహోవా? యాకోబును ఒకటి లాగి కొట్టి ఇజ్రాయేలుగా మార్చాడు. ఆమేన్.
ఆమేన్. వాళ్ళ స్తోత్రం చెప్పండి. అందుకే మొదట వాగ్దానాన్ని నమ్మండి, ఆయనే వాగ్దానానికి అనుకూలమైన వాతావరణాన్ని మీలో తీసుకొని వస్తాడు. ఆమేన్. మిమ్మల్ని మారుస్తాడు. దట్ ఈస్ ద పవర్ ఇన్ ద ప్రామిస్, ఇన్ ద ప్రొఫెసీ. హల్లెలూయా. ఈ అంశానికి సంబంధించి మరొక మాట మీరు చదవండి. కీర్తన 102వ అధ్యాయంలోకి రండి. 13వ వచనం చదవండి. Psalms 102:30. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. సియోనుతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఒక నిర్ణయ కాలం గురించి మాట్లాడుతున్నప్పుడు వాక్యం వింటున్నటువంటి మనలో ఒక అనుమానం కలగొచ్చు. ఏంటి అనుమానం అంటే, సియోనుతో మాట్లాడుతుండగా నిర్ణయ కాలం అన్నాడు, మరి నా జీవితంలో ఆ దేవుని కాలం ఎప్పుడు వస్తుంది? ఇటు చూడండి, నా జీవితంలో ఆ నిర్ణయ కాలం ఎప్పుడు వస్తుంది? వాట్ ఈస్ ద డ్యూ టైమ్ ఇన్ మై లైఫ్, గాడ్స్ టైమ్ ఇన్ మై లైఫ్. ఆయన నీతో తేటగా మాట్లాడుతున్న సమయమే దేవుని సమయం. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయం మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? మీరు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. తన హృదయం అంతటిని మీతో విషదపరుస్తున్నాడు. మీ జీవితం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇదే దేవుని యొక్క సమయం. ఇది అనుకూలమైనటువంటి సమయం. ఇది ఎవరైతే విశ్వసిస్తున్నారో ఆయన చూడండి, పెద్ద పెద్ద వాగ్దానాలు ఇస్తూ మన నుంచి స్వల్పమైన విషయాలు కోరుతున్నాడు. 1 రూపాయి ఖర్చు లేకుండా, కష్టం లేకుండా. ఇతరులకు ఉన్నట్టుగా మనం దేవుని సేవించడానికి పర్వతాలు ఎక్కి లోయలు దాడాల్సిన అవసరం లేదు, మోకాళ్ళ మీద నడవాల్సిన అవసరం లేదు. ఎంత సులువుగా ఉన్న స్థలంలో చక్కగా హృదయాన్ని అప్పగించి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే చాలు. పోనీ సేవించడంలో ఏమైనా కానుక ముడిపెట్టాడా? డబ్బులు అడుగుతున్నాడా? నన్ను సేవించండి, ఐ వాంట్ టు హీల్ యూ. ఆమేన్. ఒకటి భౌతికంగా నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు. అంతకు మించండి. 2014లో విపరీతమైనటువంటి ప్రయాణాల వల్ల నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. 24 hours 365 days నాకు పెయిన్ ఉంటుంది. అందుకే నేను కూర్చొని మాట్లాడతాను, స్ట్రైట్గా నిలబడలేను. సెల్ఫ్ డ్రైవింగ్ చేసి దాదాపుగా 1,00,000 కిలోమీటర్లు నేను కార్ డ్రైవ్ చేశాను సేవలో, డ్రైవర్ని పెట్టుకునే స్తోమత లేకుండా. ఎవ్రీ డే 365 days పెయిన్ ఉంటుంది. కొంతమంది అడుగుతారు, అన్న బ్యాక్ పెయిన్ ఎలా ఉంది అని అడుగుతారు. నేను చెప్పే జవాబు ఏంటంటే, అది బ్యాక్ లోనే ఉంది, ఫ్రంట్కి వెళ్ళేదానికి ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. ముందున్న వాటి కొరకు హల్లెలూయా. ఆమేన్. దీనికి మీరు ఫిక్స్ కావద్దు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. ఆమేన్. కొద్దిగా మీరు నవ్వుతుంటే నాకు సంతోషం అనిపిస్తుంది. ఉదయం చాలా సీరియస్గా ఇంట్లో కొట్లాడొచ్చారంటే నాకు తెలియదు. మరి కాస్త అంతరంగ గాయాలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటుంటే నిజంగానే సంతోషం అనిపిస్తుంది. ఆమేన్. ఎవరు చెప్పుకుంటామండి? పదే చెప్పుకుంటే సిగ్గు, అవమానమేగా. మాటి ఏడుస్తుంటే ఎవరు వెలిగిస్తారు మనకు? కానీ ప్రభువు నీ హృదయాన్ని చూస్తున్నాడు, ఆయన టార్గెట్ చేస్తున్నాడు. ఐ విల్ రిస్టోర్, నేను నిన్ను బాగు చేస్తాను, పైగా పూర్వపు స్థితి మొదట ఉన్నట్టుగా నేను నిన్ను స్థాపిస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. యెహోవా విమోచించినటువంటి వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిటూర్పును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా చెబుతూనే మనం 3వ అంశానికి వెళ్ళాలి. ఒకటి ఫిజికల్ హీలింగ్, భౌతికమైన స్వస్థత. రెండవది మెంటల్ హీలింగ్, నీ యొక్క మనసుకు అంతరంగానికి సంబంధించినటువంటి స్వస్థత. అందుకే ఇంత పెద్ద వాగ్దానం ఇచ్చాడు. 3వ అంశం చూడండి, ఇర్మియా గ్రంథంలోకి తిరిగి రండి. 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు మీకు బాగా తెలిసినటువంటి వచనం నేను అనుకుంటున్నాను. ప్రతి బైబిల్లో అండర్లైన్ చేసి ఉంటుంది అనుకుంటున్నాను, అలా విశ్వసిస్తున్నాను. లేకపోతే మీరు ఇప్పుడు అండర్లైన్ చేయండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది,
దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చాలు. ద హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్. అన్నిటికంటే మోసకరం. నగలు చూడండి. ఓ, మనము హృదయం మీద చెప్పని కవితలు లేవు, రాయని పాటలు లేవు. మీరు కవులకు అప్పచెప్పారనుకోండి, హృదయం మీద వందలు వేల లక్షలు కవితలు పాటలు, ఇక దాని యొక్క ఆర్టులు. ఒక బైబిల్ అంటుంది. ఇప్పుడు ఎవడేస్తాడు ఒక ఆర్ట్, మంచి ఆర్ట్ ఏమను నేను చెప్తా. ఈ మాట మీద ఆర్ట్ వేయరు బాబు. ఏంటది? హృదయం అన్నిటికంటే. మరి ఎలా ఆర్ట్ చేస్తాడు? ఎంత అందంగా చూపిస్తారంటే హార్ట్ని. దాని మీద కవితలు పాటలు. బైబిల్ అంటుంది అన్నిటికంటే. చెప్పండి అన్నిటికంటే మోసకరమైనది, దీన్ని గ్రహించగలవాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది రక్షణకు సంబంధించిన విషయం, పరిశుద్ధతకు సంబంధించిన విషయం, ప్రభుతో మనకు ఉండవలసిన సహవాసానికి సంబంధానికి సంబంధించినటువంటి అంశం. మూడవది ఏంటంటే హృదయ వ్యాధి, హార్ట్ డిసీజెస్. అంటే 1, 2, 3 వాల్వులు బ్లాక్ కావడం కాదు, అంటే సిరలు దమనులు పాడు కావడం కాదు. ఇది హృదయానికి సంబంధించిన వ్యాధి. ఇది ఏ డాక్టర్ కూడా దీన్ని గుర్తించలేదు. అన్నిటికంటే మోసకరమైనది. హృదయంలో ఉన్న మోసం లిస్టు 1, 2 చెప్పనా? మత్తయి సువార్తలోకి రండి. మన హృదయంలో వాస్తవంగా చదువుకున్న వాళ్ళకి ఏం తెలుస్తాయి? హృదయంలో ఏమేమి ఉంటాయంటే ఇలా చెబుతారు కదా, దమనులు ఉంటాయి, సిరలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇన్ని వాల్వులు ఉంటాయి. ఇదంతా చెబుతాం హార్ట్ గురించి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 19వ వచనంలో, అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి హృదయంలో ఏముంటాయో రాశారు. ఇది ఏ స్కానింగ్ ఏ ఎక్స్రేకి బయటికి రాదు. ఇది ఏమండి, ఇది థ్రెడ్మిల్ టెస్ట్ కూడా బయటికి రాదు, 2D ఎకోకు బయటికి రాదు. ఇది చదవండి. హృదయంలో ఏముంటాయి చెప్పండి అందరూ? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు. ఒప్పుకుంటారా? ఏమన్నా అందరు మౌనంగా ఉన్నారు? నాకు ఒప్పుకుంటారా? హార్ట్ అనేది ఇంత స్వీట్ గా చిత్రీకరించబడుతుంది సమాజంలో. మరి బైబిల్ అంటుంది, లేఖనం అంటుంది, ఇంత భయంకరమైనటువంటి స్థితిగతులు కలిగిన హృదయం. నగలు చూడండి. మీరు కష్టమైన పేజీ రాయకండి, రెఫరెన్స్ ఒకటి రాయండి అంతే. శరీర సంబంధమైన స్వస్థత ఒకవేళ లేకపోయినా పర్వాలేదేమో, అంతరంగ గాయాలతో లాగా కొనసాగేదానికి కాస్త భక్తులాగా ఓరిమి తెచ్చుకొని బ్రతకగలుగుతామేమో. దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ అంటూ నీతిమంతుల జాబితాలో చేర్చబడి, ప్రవక్తల జాబితాలో చేర్చబడి దేవుని కొరకు ఇవి అనుభవిస్తూనే సంతోషంగా ఉండగలుగుతామేమో. కానీ రక్షణనే పోగొట్టుకుని దేవుని నుంచి దూరపరిచేటువంటి మోసపూరితమైనటువంటి హృదయానికి స్వస్థత కలగకపోతే, అపోస్తలుడైన పౌలు అంతటి వాడి అంటాడు, నాలో మంచిది ఏది లేదని నేను చెప్పండి. నాలో మంచిది ఏది లేదు. నథింగ్ గుడ్ ఇన్ మీ టు రిపెంట్. నేను పశ్చాత్తాప పడేదానికి కూడా నాలో మంచిది లేదు. అసలు మంచి ఆలోచన ఎలాగొస్తుంది నాకు? నా దేహంలో మంచిది ఏది లేదంటున్నాడు పౌలే. క్రీస్తు మాత్రమే వీటన్నిటిలో నాకు అత్యధిక విజయము ఇస్తున్నాడు. హృదయము రక్షణ పొందక ముందు కాదు మోసకరమైంది, అర్థమవుతుందా? జీవిత కాలము రక్షణ పొందిన తర్వాత కూడా నువ్వు ఎంత పెద్ద భక్తుడవైనా ప్రసంగికుడవైనా, నీవు మరణించేంత వరకు, దేహాన్ని విడిచిపెట్టేంత వరకు నీ హృదయం ఇంకా నీలో ఇటువంటి బలహీనమైన ఆలోచనలను పుట్టిస్తూనే ఉంటుంది. ఏంటంటే మారు మనసు రక్షణ పొందాం కదా, పొందుతి కూడా లాంటి అనుభవాలు ఉంటే దాని రక్షణ అంటే ఎలా అంటారని మీరు అనొచ్చు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద బాడీ.
పౌలు అన్నాడు కదా, ఆత్మకు శరీరానికి వ్యతిరేకత ఉంది, అది ఆ శరీరంతో పోరాడుతుంది అని. దట్ ఈస్ ద నేచర్. మట్టి నుంచి తీయబడ్డం, మట్టిలో కలిసిపోతాం, అది దాని స్వభావం. దానికి లోబడకుండా ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపమని కదా లేఖనం మనకు బోధిస్తుంది. అందుకదా మనం ఆత్మలో బలంగా ఉండాలి. అందుకదా దేవునితో మనం సహవాసం చేయాలి. అందుకదా హృదయాన్ని నాకుగా నేను శుద్ధీకరించుకోలేను, ఇది ఎప్పుడు ఏ విధంగా మార్చబడుతుందో నాకు తెలియట్లేదు, అయ్యో నేను బలహీనుణ్ణి, నిత్యము నా హృదయాన్ని నువ్వు బాగు చేయమని ఆయన మీద మనం ఆధారపడాలి కదా. కీర్తన 51:10 చదవండి ఒకసారి. దేవుని ప్రవక్త, దేవుని హృదయానుసారుడు, దేవుని యొక్క అభిషక్తుడు, నజరేయుడైన యేసుక్రీస్తుకు తండ్రిగా పిలువబడినవాడు, శాశ్వతమైన వాగ్దానాన్ని పొందినవాడు, సింహాసనాన్ని స్థిరపరచుకున్నవాడు, ఇంత గొప్పవాడు పాపముల కోసం ఏడ్చేటువంటి దుస్థితి ఎందుకు కలిగింది? 51:10. దేవా నా యందు శుద్ధ హృదయము, అందరూ చెప్పొచ్చుగా, అందరు పలకలేదు, మళ్ళీ పలకండి. ఆగండి 1 2 3 గో, అందరూ పలకండి. ఆమేన్. మీ పక్షాన్ని నేను ఆమేన్ చెప్పాను. హల్లెలూయా. ఎవరు ఈ కీర్తన రాసింది? ఎవరు పలుకుతున్నారు? మంచి మంచి విద్యార్థులు. ఎవరు ఆయన? ఇంకా చెప్పండి, ఇంకా ఎవరైనా? ఇంకా ఆయన గుణగణాలండి. ఎవరు ఆయన? ఈజ్ ఎ కింగ్. ఇంకా దేవుని హృదయానుసారుడు, ఇంకా కీర్తనకారుడు, ఇంకా ప్రవక్త. ఎన్ని గుణగణాలు ఉన్నాయండి. దేవుని హృదయానుసారుడు, కీర్తనకారుడు, ప్రవక్త, అభిషక్తుడు. అసలు క్రీస్తు లోకానికి రావటానికి కూడా వాగ్దానం పొందినవాడు. దావీదు కుమారుడా అని యేసు పిలిపించుకున్నాడు. అబ్రహాము ఆశీర్వాదాన్ని, లెగసీని క్యారీ చేసిన వాడు. క్రీస్తు రాకడ వరకు ఆ వాగ్దానాన్ని స్థిరపరచుకున్నవాడు. ఇంతటి వాడు ఏమంటున్నాడు? అయ్యో నా హృదయాన్ని చెప్పండి శుద్ధీకరించండి అయ్యా, ఈశ్వరపుతో నన్ను కడగండి అయ్యా, తెల్లగా మార్చండి అయ్యా. అయ్యో నేను ఇన్ని కీర్తనలు రాశాను, నేను కవితలు రాశాను, హృదయానుసారిగా నీ చిత్తమే నెరవేర్చుటకు ఆశ కలిగిన వాడిని, దివారాత్రులు ధ్యానించేవాడిని, 7 మార్లు ప్రార్థించేవాడిని. ఎలాగ నా హృదయంలో ఈ తప్పిదం జరిగింది, ఎలాగ ఈ పాపం ఆలోచన కలిగింది, అయ్యో నేను అంతటి బలహీనుడను. ఆయనకే ఆ స్థితి ఉంటే మరి నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? మన హృదయాల పైన దేవుని స్వస్థత అవసరం లేదా? ఆమేన్. హల్లెలూయా. ఒక వాగ్దానం చూడండి. యెహెజ్కేలు గ్రంథంలోకి రండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. ముగించేస్తున్న సమయం అయిపోతుంది. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం, అలాగే 26వ అధ్యాయం 29వ వచనం. 36:26 చదువుతాడు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు. దేవునికి స్తోత్రం. కొంచెం ఆలస్యంగానైనా బల్బు వెలుగుతూనే ఉంది. ఆమె నా ప్రయాస ప్రభునందు వ్యర్థం కాలేదని ఎదిగి సేవలో నేను స్థిరంగా ముందుకు సాగడానికి మీరు చెప్పిన ఆమె సరిపోతుంది. హల్లెలూయా. ఏముందంటే మన లోపల ఏమని చెప్పండి? మన లోపల ఇంతకు మించి మనకి వాగ్దానం ఏం కావాలండి? నీవు నన్ను ఆరాధించడం ద్వారా, సేవించడం ద్వారా, నా మాట వినడం ద్వారా నీకు నీ శరీరంలో ఉన్న భౌతికమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరుస్తున్నాను. కేవలం ఇది సాధారణమైనది కాదు, భయంకరమైన తెగుళ్ళ నుంచి రక్షిస్తున్నాను. ఒక ప్రొటెక్షన్ ని, ఒక అష్యూరెన్స్ ని ఇస్తున్నాను. ఐగుప్తు రోగములు ఏది నీకు తాకనివ్వనని వాగ్దానం చేస్తున్నాను. ప్రజలు నిన్ను గాయపరుస్తుంది, పరిస్థితులు గాయపరుస్తున్నాయి, శత్రువు నిన్ను హేళన పరుస్తున్నాడు. నీ అంతరంగ స్వభావంలో కన్నీరు విడుస్తున్నావు, హృదయం కన్నీరు విడుస్తుంది, అంతరంగంలో గాయాలయ్యాయి, వాటిని కూడా నేను బాగు చేస్తున్నాను, పూర్వ స్థితిని తీసుకొస్తాను. ఐ విల్ రిస్టోర్ యూ, ఐ విల్ రీబిల్డ్ యూ, ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ. ఇక 3వది అంటున్నాడు, ఇక భవిష్యత్తులో రాబోయే రోజుల్లో తిరిగి ఆ పురాతనమైనటువంటి స్వభావంలోకి నువ్వు వెళ్ళిపోకుండా
నీలో ఉన్న ఆ స్వభావం తొలగిపోనట్లుగా నేనే ఒక ఆపరేషన్ చేసి నీలో ఉన్న రాతి గుండెను తీర్చివేసి యు ఆర్ ట్రైయింగ్, నువ్వు చేస్తున్నావు. ఇదిగో నా మార్గం నేను పరిశీలన చేసుకుంటే యెహోవా నీ వాక్యంతో నేను తిరిగాను, అయినా నాలో ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే నువ్వు దాన్ని పరిశీలన చేయి, దాన్ని తీసివేయి అంటున్నావే. నీ వల్ల కావట్లేదు నీ హృదయాన్ని గుణపరుచుకోవటం. సముద్రములో కంటిన్యూగా రాత్రి బవళ్ళు ఇదొక్క అల చూసి వెళ్దామా, ఇదొక్క అల చూసి వెళ్దామా అంటే తెల్లారిపోతుంది. నీ జీవితం అంతా అయిపోయినా అలలు వస్తూనే ఉంటాయి. సముద్రములో అలలు ఎలాగా ఆగిపోవో నరుని హృదయంలోని ఆలోచనలు, తలంపుల్లోని ఆలోచనలు, ఈవిల్ థాట్స్ అవి అలల్లాగా చెలరేగుతూనే ఉంటాయి. గాలి తుఫాను గద్దించి మిక్కిలి నిమ్మలపరిచేటువంటి ఆ దేవుని వాగ్దానం. I want to heal your heart. Amen. I want to remove the stony heart of stone. నేను నీకేం చేస్తాను? మాంసపు హృదయాన్ని ఇస్తాను. హల్లెలూయా. మాంసపు గుండెను నేను నీకు. మీరు మరొక మాట 32వ అధ్యాయం రండి. ఇదొక మాట చదువుతాం. ఇర్మియాలోనే 32 ఇందాక ఏసుకెళ్ళి కదా, ఇప్పుడు ఇర్మియాకి రండి. 32, 39 చదవండి. ఒక మంచి వాగ్దానం ఉంది. 32 verse 39. మరియు వినండి మాట, అందరూ వినండి. వారి కుమారులకును మేలు కలుగుటకి, బాగా వినండి. వారికి వారి కుమారులకు మేలు కలుగునట్లు నిత్యము వారు నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయడం మానకుండానట్లు నిత్యమైన నిబంధన వారికి చేయుదును. వారు నన్ను విడవకున్నట్లు ఎవ్రీథింగ్. నేను చాలా భక్తిని సాధిస్తూ, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించుకుంటూ మహాభక్తుడిని అయిపోయాను అనుకుంటున్నారా? హూ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? ఎవరు చేస్తున్నారు? మీకు అర్థమవుతుందా? ఎవరు చేస్తున్నారు? నరుడు యథార్థముగా ప్రవర్తించుట వాని వశములో నథింగ్ లేదు. నీ జీవమునకు, నీ భక్తికి కావలసినవి పరలోక సింహాసనం నుండి పొందాలన్న ఆతృత, ఆశ, ఆకాంక్ష ఆయన సహాయం చేస్తే తప్ప అది కుదరదు. ఇప్పుడు చెప్పండి, ఎంత సింపుల్ గా చెప్పాడు. నేను స్వస్థపరచు యెహోవాను. ఇంకేం కావాలి? ఇది ఏం వదిలేశాడు ఆయన? ఆత్మీయ రోగమైన, అది శరీర సంబంధమైన వ్యాధి అయినా, అది హృదయ సంబంధమైన వ్యాధి అయినా, అంతరంగ గాయాలకు సంబంధించిన వ్యాధి అయినా, హీలింగ్ ఏమంటే నీ జీవితంలో అన్ని ఏరియాలలో స్వస్థతను మాట్లాడుతుండగా ఏమడుగుతున్నాడు? ఫాలో మై కమాండ్మెంట్స్, హియర్ మై వాయిస్, సర్వ్ మీ విత్ యువర్ హోల్ హార్ట్. ఆమేన్. ఏంటి ఇబ్బంది? ఏంటి కష్టం? ఈ దేవునికి దూరంగా ఉండి నీ స్థితిగతులను నువ్వు సరి చేయగలుగుతావా? సాధ్యమవుతుందా? సింపుల్గా లోబడితే. ఏమండి, ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టుడే, ఈ రోజు నుంచి వాగ్దానం నా దేవుడు నీ జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చును గాక, స్థిరపరచును గాక. నా దేవుడు మీ